Hi friends, my name is Rama Chandran, certified soft skills trainer, English language subject expert and mindset coach. ఇవాళ నేను నా యొక్క 15 years పైగా అనుభవంతో స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా ఈజీగా మనం ఎలా నేర్చుకోవచ్చో 5 సింపుల్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి చాలా ప్రాక్టికల్గా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మైండ్లో ఫిక్స్ అవ్వాలి, నేను మాట్లాడితేనే నా ఇంగ్లీష్ బాగా ఉంటుంది. మాట్లాడకుండా మనకి స్పోకెన్ ఎబిలిటీస్ రావు, రైట్? సో ఏం ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ మన మైండ్ సెట్లో, నేను మాట్లాడితేనే నా ఇంగ్లీష్ మెరుగుపడుతుంది. సో స్పీకింగ్ గెట్స్ ఇంప్రూవ్డ్ by speaking, no other shortcut. Second thing, LSRW skills. LSRW అంటే ఏంటి? Listen, speak, read, write. సో నేను నేర్చుకునే ప్రాసెస్లో I should listen to English programs, I should speak in English only, whether right or wrong. I should read English articles, newspapers by seeing loudly, and write in English by seeing whatever is written notes in English. So LSRW అంటే మనము వినటం, మాట్లాడటం, వ్రాయడం ప్లస్ చదవడం, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో చేయాలి. సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి యూట్యూబ్ ఆర్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. థర్డ్ టిప్ ఏంటి? మన స్మార్ట్ ఫోన్స్లో మన వాయిస్ని రికార్డ్ చేసి, రికార్డర్ ఉంది కదా ఆప్షన్, సో మన వాయిస్ని రికార్డ్ చేసుకుని మళ్ళీ మనమే వినాలి. అప్పుడు మనకి తెలుస్తుంది మనం మాట్లాడే ఫ్లో ఎలా ఉంది, మన సెంటెన్సెస్ ఎలా ఉన్నాయి. సో ఆటో కరెక్షన్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ టిప్ ఏంటి? మనము 21 days స్టార్ట్ చేసి 90 days కంటిన్యూ చేయాలి. ఎందుకు? ప్రాక్టీస్ అవటం కోసం. మనకి ఇంతకుముందు ప్రాక్టీస్ లేదు కాబట్టి ఆ భయం, ఆ యొక్క షైనెస్, ఫియర్ ఉంటుంది. సో మనకు అది పోవాలి అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి 21 days మనం కంటిన్యూ అయ్యి 90 days వరకు మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకు ఇంతకుముందు ఉన్న ఫియర్, షైనెస్, ఓకే, లేదంటే ఎవరేమనుకుంటారు అనే భయం అన్నీ మనకి దాని నుంచి బయటకు రాగలుగుతాం. ఇలా చేసే ప్రక్రియలో మీ వరకు మీరు చేయగలిగితే ఓకే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, కానీ మీరు ప్రాక్టికల్గా మీ చేత ఆ స్కిల్ తీసుకురావడానికి మీకు ఎవరన్నా హెల్ప్ కావాలి అనుకుంటే లాస్ట్లో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఒక మంచి ట్రైనర్ని మీరు ట్రైనింగ్ తీసుకోవటం. అంటే ఒక ట్రైనర్ ఆధ్వర్యంలో మీరు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే వాళ్ళ అనుభవంతో మీరు ఏవైతే చేయలేకపోతున్నారో వాళ్ళ సమక్షంలో మీకు ఆ గైడెన్స్ దొరికి మీకు ఆ పుష్ అనేది రావటం జరుగుతుంది. ఓకే, సో యూ హ్యావ్ టు సెలెక్ట్ అ రైట్ ట్రైనర్ ఆర్ ఎ కోచ్. సో ఇవి సింపుల్ టిప్స్ ఫర్ ఇంప్రూవింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఏంటి? మనం ఫిక్స్ అవ్వాలి, స్పీకింగ్ ఇంప్రూవ్స్ బై స్పీకింగ్ ఓన్లీ, మాట్లాడితేనే నా ఇంగ్లీష్ మెరుగుపడుతుంది. నెక్స్ట్ LSRW, మన ప్రాసెస్లో లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ మనం తరచుగా చేయాలి. థర్డ్ ఏంటి? మనకి మన స్మార్ట్ ఫోన్స్లో మనం వినడమే కాకుండా మన వాయిస్ని రికార్డ్ చేసుకుని మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఫోర్త్ పాయింట్ 21/90 ప్రిన్సిపల్. 21 days మనం స్టార్ట్ చేస్తూ 90 days మనం కంటిన్యూ చేయాలి. ఇలా చేసే ప్రాసెస్లో మన వల్ల అవ్వకపోతే ఒక మంచి ట్రైనర్ని ఎన్నుకోవడం అనేది లాస్ట్ టిప్. ఓకే, సో ఇవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ట్రై చేయండి. అండ్ నేను కంక్లూడ్ చేసే ముందు ఇంకొకటి కూడా చెప్తున్నాను, ద బెస్ట్ వే టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్ ఈజ్ టు యూజ్ ఇట్. సో ఒకవేళ మీకు అలాంటి ట్రైనింగ్స్ మీకు ఇంట్రెస్ట్గా ఉన్నారు అంటే యూ క్యాన్ కాంటాక్ట్ మీ. ఆల్ ది బెస్ట్.
you all can become beautiful speakers. Signing off, yours Ramachandran.